ఏంటి పేరు? నా పేరు సీత అండి. మీ పేరేంటి? అన్వేష్ మీరేనా? విజయ్ మీ అబ్బాయా? మీ అబ్బాయి నగలు పోయాను కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేశారు నగలు మీరు? ఏం చేశారు నిజంగా చెప్పండి నాకు. జోదంలో తగలెట్టారా బెట్టింగ్ నన్ను? చేయలేదండి. మరి ఏమైంది బంగారం? అంటే ఏం చేయలేదు అండి. మీరు తీసారా? చచ్చా. ఏమయ్యా మీ పేరు? అన్వేష్ అండి. మీ అబ్బాయి మీ మీద విజయ్ మీ అబ్బాయి కదా కంప్లైంట్ ఇచ్చాడు. ఏం చేశారు నగలు? అది అది చెప్పండి. ఇలా కళ్ళు తేరేస్తే కాదు, మీరు చెప్పాలి నాకు ఏ సంగతిను. అది మీ ఇంట్లో నగలు ఎలా పోతాయండి? ఇంట్లో ఉన్నది ముగ్గురు, మీరు తీపితే ఇంకెవరు తీస్తారు? మీ ఇంట్లో పని మనిషి తీసిందా? పని మనిషి మీద ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదండి. మరి ఏమైపోతాయి? మా అబ్బాయిని కనుక్కొని మీకు వచ్చి ఏ విషయం చెప్తామండి. అలా కాదు, మిమ్మల్ని చూస్తే మీ లగ్జరీ లైఫ్ గట్ట మీ మీద నాకు అనుమానం వస్తుంది. చెప్పండి ఏం చేశారు? అదేం చేయలేదండి. మా అబ్బాయిని కనుక్కొని మేమే స్టేషన్కి వచ్చి చెప్తామండి ఏమైనా. ప్లీజ్ నాకు ఏంది, మీకు 2 రోజులు టైం ఇస్తాను. ఏంది చెప్పకపోతే మీకు 3rd డిగ్రీ పెట్టవలసి వస్తుంది. ఏం చేసావా నగలో? మీ పుట్టింటోళ్ళకి పంపించావా? లేదండి. మరి అర్థం చేసుకోరు. మరి ఇంటికి పోలీసులు వచ్చి మరి అడుగుతున్నారు. నేను చెప్పాను కదా, నేను దాని గురించి మీరు వదిలేండి, మర్చిపోండి. ఇంకా మర్చిపోవడం కాదు, ఇంటికి పోలీసులు వచ్చారంటే ఎంత పరువు తక్కువ. మన అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడంట. ఏమైనా నగలు? ఏమండి, అవి నా నగలు. ఏమైతే మీకెందుకు బాధ? నా గురించి ఆలోచించే బాధపడ్డా. ఎవరి నగలైనా సరే ఇంటికి పోలీసులు వచ్చారంటే పరువు పోయినట్టే లెక్క. నాకు తెలియాలి నువ్వేం చేసావు నగలు. నేను ఏం చేసినా మంచి పనికి చేస్తాను. చెప్పు, మంచి పని చెప్పు. అర్థం చేసుకోండి. చేయను. నేను చెప్తాను సమయం వచ్చినప్పుడు. అక్కర్లేదు, చెప్పు ముందు. ఏమండి చెప్పు, నాకు అదంతా అవసరం. ఏమి లేదండి. నా కన్న కొడుకులా చూసి మరిది ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి జాబ్ కి డొనేషన్ కట్టాలన్నారండి. ఆ నా నగలు అమ్మి కొంచెం వదిన డబ్బులు కావాలంటే ఇచ్చాను. మంచి జాబ్ వస్తే పిల్లడి భవిష్యత్తు బాగుంటుంది కదండి. నగలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. నీలానే ఆలోచించలేదు. ఎంత మంచిదాన్ని నువ్వు. సారీ, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను.